इस रक्षाबंधन संदर्भंगा बस स्टांड రైల్వే స్టేషన్ లో ప్రయాణికులతో కిక్కిరిశాయి। వరుస సెలవులతో పాటు రాఖీ పౌర్ణమి సందర్భంగా నగరవాసులు సొంతూలకు క్యూ కట్టారు। రాఖీ స్పెషల్ పేరుతో టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్ సర్వీసులు అందిస్తోంది। అయితే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తగినన్ని బస్సులు లేకపోవడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదు। డీలక్స్ సూపర్ లగ్జరీ వంటి బస్సుల్లో ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తయ్యాయి। అదనంగా మరికొన్ని బస్సులు నడిపించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు। రైట్ కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు। ప్రవీణ్, ఈ రోజు రక్షాబంధన్ సందర్భంగా అలాగే బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిశాయి। వరుస సెలవులతో పాటు రాఖీ పౌర్ణమి సందర్భంగా నగరవాసులు సొంతూలకు క్యూ కట్టినట్టుగా చూస్తున్నాం। అయితే రాఖీ స్పెషల్ గా సంబంధించి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు, అయినప్పటికీ పబ్లిక్ సరిపోవట్లేదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। ఎలా ఉంది పరిస్థితి? ఎస్ సోనీ, మనం చూసుకుంటే కనుక ఇప్పుడు మనము జేబీఎస్ లో ఉన్నాము। జేబీఎస్ లో రక్షాబంధన్ సందర్భంగా మొత్తం టోటల్ గా కూడా జేబీఎస్ ఎక్కడ చూసినా గానీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయిందని చెప్పాలి। ఎక్కడ చూసినా గానీ రాఖీ స్పెషల్ అనే పేరుతోని ఆర్టీసీ కూడా అయితే స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేసింది। స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసిన క్రమం లోపల ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం। అయితే సరి అయిన బస్సులు కూడా లేవంటూ కూడా ప్రయాణికులు కూడా వాపోతున్నారు। రక్షాబంధన్ స్పెషల్ ఏదైతే చూస్తున్నాం మనం ఇప్పుడు, ఈ యొక్క రాఖీ స్పెషల్ అని చెప్పేసి ఈ యొక్క బోర్డులు ఏవైతే ఉన్నాయో ఆ బోర్డులలో ఉండేటటువంటి ఈ బస్సులలో స్పేర్ గిట ఎక్కువగా పెట్టడం జరిగింది। ఏదైతే సుమారుగా కామన్ గా ఉండేటటువంటి అయితే 200 రూపాయలు ఉంటుందో దానికి 100 రూపాయల పైన ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు దీంట్లో। అయితే సుమారుగా సిద్దిపేట వెళ్ళాలంటే ఇక్కడ నుండి అయితే 300 రూపాయల టికెట్ ఉంటే దీంట్లో ఇంకా ప్లస్ 150 రూపాయలు ఎక్కువగా ఉంటుంది, మొత్తం 450 రూపాయలు। అయితే స్పెషల్ బస్సుల పేరుతో మొత్తం టోల్గా కూడా ఎక్కువ తీసుకుంటున్నారు అంటూ కూడా కొంతమంది ప్రయాణికులు చెప్తూ ఉన్నారు। అదేవిధంగా చూస్తే ఎక్కడ చూసినా కానీ అదే స్పెషల్ రాఖీ పౌర్ణమి స్పెషల్ అంటూ కూడా బస్సెస్ ఉన్నాయి। ఈ బస్సులలో అదనపు ఛార్జీలు చేస్తున్నారు। ఇప్పటికే కొన్ని రిజర్వేషన్లు కూడా చేసుకున్నారు। కొన్ని రిజర్వేషన్లు చేసుకున్న క్రమం లోపల ఆ యొక్క అయితే సీట్లు లేని వాళ్ళందరూ టోటల్గా కూడా ఇక్కడ బస్సులను ఆశ్రయించడం జరుగుతుంది। బస్సుల మొత్తం టోల్గా ఎక్కడ చూసుకుంటే కూడా ఆర్టీసీ ఇదే అదునుగా చూసుకొని మొత్తం టోల్గా ప్రయాణికుల నుంచి దండుకుంటుందని కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి। మనం చూస్తున్నాం రాఖీ స్పెషల్ అని ఇది ఏదైతే ఇటువంటి బస్సులు ఉన్నాయో ఈ బస్సులు మొత్తం టోటల్గా కూడా ఈ యొక్క బస్సులలో ఎక్స్ట్రా ఛార్జ్ వసూలు చేస్తున్నారు అంటూ ఆ ప్రయాణికులు చెప్తూ ఉన్నారు। అదేవిధంగా ఈ యొక్క స్పెషల్ కొన్ని స్పెషల్ ఏవైతే ఉన్నాయో వాటి దాంట్లో మొత్తం టోల్గా కూడా అయితే ఆధార్ కార్డు కొన్ని వాటికి ఆధార్ కార్డు నడుస్తుంది। మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు। ఎక్కడ చూసినా స్పెషల్ బస్సులే వేశారు। స్పెషల్ బస్సులతోనే అధికంగా ఇబ్బందులకు గురవుతున్నామంటూ కూడా చెప్తూ వస్తున్నారు। అదేవిధంగా చూసుకుంటే మొత్తం పాటు ప్రయాణికులు పెద్ద ఎత్తున మహిళలు తమ సొంత ఊర్లకు అన్న తమ్ముళ్లకు రాఖీ కట్టడానికి సొంత ఊర్లకు బయలుదేరిన నేపథ్యంలో ఎక్కడ చూసినా కానీ అయితే బస్టాండ్ మొత్తం టోల్గా కూడా ఆర్టీసీ ప్రయాణికులతోని కిక్కిరిసిపోయిందనే తెలుస్తుంది। మొత్తం టోల్గా మనం చూసుకుంటే కనుక ఈ యొక్క స్పెషల్ బస్సులే ఎక్కడ చూసినా కానీ మనము అయితే ఇక్కడ నుంచి ఈ బస్టాండ్ నుండి ఒక 10 బస్సులు కూడా వెళ్ళాయంటే అన్ని స్పెషల్ బస్సులే వేశారు। ఆ యొక్క స్పెషల్ బస్సు లోపల మొత్తం టోల్గా చూసుకుంటే మనతో పాటు అయితే కంట్రోలర్ కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం। సార్ చెప్పండి, రద్దీ ఎలా ఉంది? రక్షాబంధన్ స్పెషల్ తోని బస్సులు కూడా వెళ్తున్నాయి, ఎలా ఉంది? రద్దీ ఫుల్ ఉంది సార్। రద్దీకి అనుగుణంగా బస్సులు కూడా సప్లై చేస్తున్నాము। ఎక్కడెక్కడ జనాలు ఉండరో ఆ జనాలకు ఎక్కడెక్కడ ఉండో అక్కడ బస్సులు అన్ని తెప్పించి పంపిస్తున్నాం సార్। ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం లేకుండా పంపిస్తున్నాం। అయితే ఈ యొక్క రాఖీ స్పెషల్ అని పెట్టారు కాబట్టి దాంట్లో ఫేర్ ఎట్లా ఉంటుంది? దాంట్లో రేట్ షెడ్యూల్ బస్సులకేమో షెడ్యూల్ ఫేరే ఉంటుంది సార్। తర్వాత ఎక్స్ట్రా స్పెషల్ బస్సులు పెట్టినందుకు మాత్రం 1.5 ఫేర్ తోటి ఆపరేట్ చేస్తున్నాము। వాటికి కూడా ప్రయాణికులు హ్యాపీగానే వెళ్తున్నారు, అంతే సార్। అయితే దాంట్లో అయితే ఇప్పుడు రద్దీకి అనుగుణంగా బస్సులు ఉన్నాయా సార్? రద్దీకి అనుగుణంగా బస్సులు ఉన్నాయి। బస్సులు ఎట్లా రద్దీ పెరుగుతుందో అట్లా డిపోలకు ఇంటిమేషన్ ఇచ్చి బస్సులు తెప్పిస్తున్నాం సార్। అంటే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేదు, సాటిస్ఫాక్షన్గా అంతగా హాయిగా పోతున్నారు। ఇప్పటివరకు అయితే ఏమి ప్యాసింజర్ కంప్లైంట్ అనేది లేదు। ప్రయాణికులు అనుగుణంగా బస్సులు తెప్పిస్తున్నాం, పంపిస్తున్నాం। అంటే కొంతమంది ప్రయాణికులు ఏమంటున్నారంటే కొంతమంది ప్రయాణికులు ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న తర్వాత రిజర్వేషన్ దొరకని వాళ్ళు ఈ యొక్క స్పెషల్ బస్సుల పేరిట ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు అంటూ రిజర్వేషన్ అయిపోయిన బస్సులకు ఉన్న మిగతా ప్యాసింజర్లకే ఎక్స్ట్రా తెప్పిస్తున్నాం బస్సులు, వాళ్ళకే అన్నట్టు వాళ్ళకే 1.5 ఫేర్ పెట్టి పంపిస్తున్నాం। ఈ యొక్క స్పెషల్ బస్సులు ఏవైతే ఉన్నాయో స్పెషల్ బస్సులలో ఎక్కువ రేట్లు ఉన్నాయి అంటున్నారు। ఎక్కువ రేట్లు అంటే అది కామనే సార్, ఎప్పుడైనా కామనే అది।
ఏమైందమ్మా ఏమైంది? వెళ్ళి బస్సు ఎక్కితే దింపేసిరు, తీసి బోర్డు తీసి సిద్దిపేట కరీంనగర్ అని పెడుతున్నారు. మరి మమ్మల్ని ఎక్కడ తుర్కపల్లిని దిగాలి? పొద్దున్న నుంచి బస్సులు ఎక్కుతున్నా దిగుతున్నా, మళ్ళీ ఎక్కడ పోవాలి? ఏమైంది ఎందుకు ఇబ్బంది ఎందుకు పడతారు, బాధపడతారు, ఏడుస్తున్నారు ఎందుకు? తుర్కపల్లి పోవాలి, తుర్కపల్లి బస్సు ఆ తుర్కపల్లిలో ఆపమంటారు గజ్వేలి బస్సు, మరి ఎట్లా? ఓకే ఓకే అయితే ఇక్కడే ఉన్నారు, కంట్రోలర్ ఉన్నారు. అయితే చూద్దాం మేడం చెప్పండి ఏమైంది? అన్ని ఎక్స్ప్రెస్లు చేసేస్తే పబ్లిక్ లోకల్ వాళ్ళు ఎట్లా పోవాలి? లోకల్ వాళ్ళు ఎట్లా వెళ్తారు? మేము ఎక్కడ గజ్వేల్ ఒంటి మామిడి వెళ్ళాలి, ఎక్కడ తుర్కపల్లి వెళ్ళాలి, ఆ బస్సులు ఎక్కడ ఉన్నాయి వెళ్ళడానికి? అన్ని సిద్దిపేటకి కరీంనగర్కి గోదావరికి వేస్తే మీరు లోకల్ వాళ్ళు పోవద్దా? వాళ్ళకి పండుగలు లేవమ్మా, లోకల్ బస్సులు లేవా? అన్ని స్పెషల్ అని పెట్టారు, లోకల్ లేవా? లోకల్ ఏం లేవు, అన్ని స్పెషల్ అన్ని ప్రైవేట్ బస్సులు చేసి పడేసిరు. మా ఆర్టీసీ ఎంత మరి పబ్లిక్ ఎట్లా ఇదవుతారు? కొంచెమన్నా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. పొద్దున్న నుంచి 3 అవర్స్ అవుతుంది, 3 అవర్స్ వద్ద ఒక్క బస్సు లేదు, లోకల్ బస్సు. లోకల్ బస్సులు లేవా? లోకల్ బస్సులు లేవు. 3 అవర్స్ అయితే మేము 3 అవర్స్ ఉంది. ఓ తుర్కపల్లి బస్సు అంటే తుర్కపల్లి పోదంట, ఈ బస్సు ఆప అంటాడు. ఏ బస్సులు ఆగుతాయి చెప్పండి? రెస్పెక్ట్ పబ్లిక్ అంటే రెస్పాన్సిబిలిటీ లేదా వాళ్ళకి? అయితే ఖచ్చితంగా పబ్లిక్ కూడా నిలదీస్తున్నారు. ఏవైతే స్పెషల్ బస్సులు ఉన్నాయో స్పెషల్ బస్సుల పేరిట ఆర్టీసీ దండుకుంటుంది అంటూ కూడా చెప్తున్నారు. అధికారులు చెప్పేది మొత్తం అవాస్తవం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే స్పెషల్ ఉన్నాయో లోకల్ బస్సులు వేయకుండా స్పెషల్ బస్సుల పేరిట దండుకుంటున్నారు అంటూ చెప్తున్నారు. అయితే చెప్పండి బ్రదర్ ఏమైంది? 400 రూపాయల టికెట్ కరీంనగర్ పోవడానికి. కరీంనగర్కు 400 కామన్ గా ఎంత ఉంటుంది? ఫస్ట్ అయితే 200 అంటుండే, ఇప్పుడు 400 అంట. ఒక లేడీస్ పంపించాలంటే ఏంటి అది? అయితే పండుగ కారణంగా ఆర్టీసీ ఈ విధంగా దండుకోవడం ఇబ్బందికరంగా ఉంది అంటున్నారు. కరీంనగర్కు వెళ్లేందుకు 200 ఉండగా 400 దండుకుంటున్నారు ఆర్టీసీ యాజమాన్యం. ఇదే అదనంగా చూసేసి ఏదైతే ఫ్రీ బస్ ఉంటుందో ఆ ఫ్రీ బస్ కలెక్షన్ ని మొత్తం తొలగ కూడా అయితే ప్రయాణికుల పైన తీయాలంటూ కూడా తీస్తున్నారంటూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మనతో పాటు అయితే చూసుకుంటే ఏవైతే యొక్క స్పెషల్ ఉన్నాయో ప్రతిదీ కూడా ఇక్కడ స్పెషల్ అనే పేరుతోనే వెళ్తున్నాయి. బస్సులన్నీ కూడా స్పెషల్ అనే పేరుతోనే వెళ్తున్నాయి. ఈ స్పెషల్ బస్ ఏదైతే ఉందో ఈ స్పెషల్లో అయితే ఈ దాని రేటు కూడా అయితే పెంచడం జరుగుతుంది అంటూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడైతే లోకల్లో ఆగవలసిన ఉన్న బస్సులు లోకల్లో ఆగడం లేదు అంటూ కూడా ప్రయాణికులు మనతో పాటు మాట్లాడినటువంటి దృశ్యాలను కూడా రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్. రైట్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.